హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేబుల్ ఫర్ 5. ఈరోజు మీ ముందుకి పావ్ బాజీ రెసిపీతో వచ్చేసానమాట. ఇది మా హస్బెండ్కి చాలా ఇష్టం అండ్ ముంబై స్ట్రీట్ ఫుడ్, ఫేమస్ స్ట్రీట్ ఫుడ్. ముందుగా వచ్చేసి నేను ఆలుగడ్డ, క్యారెట్, బీన్స్, కొన్ని బఠానీలు వేసి బాయిల్ చేసుకున్నాను. ఒక 4 విజిల్స్ వరకు మెత్తగా ఉడికిపోవాలన్నమాట. అన్నీ బఠానీ అనేది క్రష్ అయిపోవాలి మనం ప్రెస్ చేస్తే. అలా మెత్తగా అయ్యే వరకు మనం మనం కుక్కర్లో వేసుకున్నాం. తర్వాత ఒక 4 టొమాటోస్, 4 ఆనియన్స్, ఒక క్యాప్సికమ్ అండ్ ఒక 5 చిల్లీస్ని కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా. తర్వాత మనం కుక్కర్లో వేసుకున్న ఆలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని బాగా మెత్తగా రుబ్బుకోవాలి, క్రష్ చేసుకోవాలన్నమాట. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసా. తర్వాత ఒక చిన్న బటర్ స్లైస్ వేసాను. అది కరిగిపోయాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి మంచి ఫ్రై, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి మనకు ఆనియన్స్, పచ్చిమిర్చి అనేవి. తర్వాత పసుపు యాడ్ చేశాను, టర్మరిక్, నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. తర్వాత టొమాటోస్, క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకున్నాను కదా, 4 టొమాటోస్, ఒక క్యాప్సికమ్ కట్ చేశాను నేను సన్నగా. ఎంత చిన్నగా అయితే అంత వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, క్రష్ అయ్యేటట్టు మంచి ఇట్లా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. తర్వాత కారపొడి వేసానండి, ఒక 2 టేబుల్ స్పూన్స్, జీరా పౌడర్. తర్వాత ఒక చిన్న గిన్నెలో ఎండుమిర్చి ఒక 7 తీసుకొని, వెల్లుల్లి కూడా ఒక 7, 8 తీసుకొని అలా హాట్ వాటర్ పోసి పెట్టాలి. అవి నానుతాయి. అంతలోపట మనం క్రష్ చేసుకున్న ఆలు ఇవన్నీ ఉన్నాయి కదా, పేస్ట్ అనేది అది వేసుకొని వీటిలోకి బాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం అంత టమాటాది పేస్టును మనం బాయిల్ చేసుకున్న ఆలుగడ్డ ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయేటట్టు కలపాలి. తర్వాత ఒక 2 టొమాటోస్ని నేను గ్రైండ్ చేసి ప్యూరీ లాగా కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఇదేమో మనం ఇప్పుడు నానబెట్టుకున్న ఎండుమిర్చిను, వెల్లుల్లి ఉంది కదా, దాన్ని ఆ హాట్ వాటర్ వేసి గ్రైండ్ చేశాను అనమాట. కొంచెం ఒక 2 స్పూన్స్ ఆఫ్ హాట్ వాటర్ వేసేసి గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ ఒక 2 కప్స్, 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి. కొంచెం పచ్చిగా పోయాక వాటర్ యాడ్ చేయండి, ఫస్టే వాటర్ యాడ్ చేయొద్దు. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను కాబట్టి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని స్పీడ్గా వస్తుంది. బట్ ఏంటంటే కొంచెం టమాటా పచ్చివాసన పోయాకనే వాటర్ యాడ్ చేయండి. నెక్స్ట్ లాస్ట్కి మంచిగా ఉడికిపోయింది, ఆయిల్ తేలుతుందన్న టైంలో పావ్ బాజీ మసాలా వేసుకున్నాను నేను, ఒక 2 టేబుల్ స్పూన్స్. కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక మంచిగా 2 స్లైసెస్ ఆఫ్ లెమన్ని పిండేసాను అనమాట. మన పులుపు తగ్గట్టు పిండుకోండి. ఇది ఆల్మోస్ట్ నాకు 8 to 9 మెంబర్స్ తినేటట్టు చేశానండి పావ్ బాజీ మసాలా అనేది, బాజీ అనమాట. ఇప్పుడు పావ్ ఎలా మనం వేయించుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ బటర్ వేసాను, కొంచెం కారపొడి, కొత్తిమీర వేసాను. అది బాగా ప్యాన్లో మంచి మిక్స్ చేసుకోవాలి. తర్వాత పావ్ని హాఫ్కి కట్ చేసేసి మంచి స్ప్రెడ్ చేసుకుంటూ తిప్పుకోవాలి. 2 సైడ్స్ ఒకసారి అలా, ఒక సైడ్ ఏమో బాగా కాల్స్తాము, తర్వాత ఇంకో సైడ్ లైట్గా బటర్ వేసేసి అలా హీట్ అయ్యేటట్టు ఉంచేసి తీసేస్తే సరిపోతుంది. చూడండి, మంచిగా రెడ్డిష్ కలర్, ఎంత పావు అనేది లోపల సైడ్ కొత్తిమీరతో ఎంత బాగుందో. ట్రై చేయండి తప్పకుండా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పావ్ బాజీ. మార్నింగ్ టిఫిన్ లాగా చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.